ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఏదైతే సర్వేలు ఉన్నాయో సర్వేలు సంచలనంగా మారినాయనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా చూస్తుంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎక్కువ శాతం వైసీపీని గెలిచిద్ది అనే విధంగా సర్వేలు వెలువడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో 2, 3 సర్వేలు, కేవలం 2, 3 సర్వేలే టీడీపీ పార్టీ వచ్చిద్ది, వైసీపీ రాదు, జగన్ పని అయిపోయింది, జగన్ గెలవడం చాలా కష్టమని కొన్ని సర్వేలు బయటపడ్డాయి. అందులో మొన్న ఆత్మసాక్షి సర్వే ఈసారి కూటమి గెలిచిద్ది, కూటమి ఖచ్చితంగా వచ్చిద్ది, వైసీపీ పని అయిపోయింది అని. అదే సర్వే గతంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిద్ది, కాంగ్రెస్ ఓడిపోయిద్ది అని చెప్పింది. అయితే ఇది ఏదైతే ఆత్మసాక్షి చెప్పిన సర్వే తప్పని స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి. తర్వాత ఇంకొక చిలక జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? జగన్ పని అయిపోయింది, ఇంకా రాలేడు, ఇంకా గెలవడు, కూటమినే గెలిచిద్ది, టీడీపీ పార్టీ ఈసారి అధికారం అయితే. ఇప్పుడు లేటెస్ట్ సర్వే, ఇది మరో సర్వే అనుకోవచ్చు, ఇది మామూలు సర్వే, ఇది 3వ సర్వే అనుకోవచ్చు. చెప్పే కొన్ని సర్వేలు ఇది 3వ సర్వే. జగన్ పని అయిపోయింది అంటున్నాం, మళ్ళీ ఇంకొక సర్వే జగన్ పని అయిపోయిందని ఇంకొక సర్వే చెప్తుంది. ఇదేంటి? స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ నిర్మించిన ఓపెన్ పోల్ ప్రకారం పార్లమెంట్లు 19 నుంచి 23 కూటమి గెలిచిద్ది, 2 నుంచి 6 స్థానాలు వైసీపీ అంట. ఈ సర్వే గతంలో కానీ చేసింది, ఈ సర్వే కానీ లగడపాటి సర్వే, ప్రశాంత్ కిషోర్ సర్వే లాగా ఉందని గతంలో కానీ చెప్పుకున్నాం. మొత్తానికైతే ఈ సర్వేలు ఉన్నాయి చూసారా, ఈ సర్వేలు ఏ ఆధారంగా తీసుకొని చెప్తాయో, లేకపోతే టీడీపీ పార్టీ ప్యాకేజీ తీసుకొని చెప్తాయో కానీ, మొత్తానికైతే టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే చెప్తాయి. కానీ జనాల ఆకర్షణ, జనాలు ఏం మాట్లాడుకుని, జనాలు ఏం టాక్ ఉంది అనేది మాట్లాడు. ఎందుకంటే గతంలో వీళ్ళు చెప్పిన సర్వేలు, ఇప్పుడు చెప్పిన సర్వేలు చూసుకొని మీకే అర్థమైపోయింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూడండి, గతంలో ఎన్ని సర్వేలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత ఈ ఆత్మసాక్షి సర్వే చూడండి, అది చెప్పింది అది ఫెయిల్ అయిపోయింది. కానీ మొన్న ఏదైతే వైసీపీ పార్టీకి చెప్పిన సర్వేలు చూడండి, గతం సగానికి సగం 14 సర్వేలు చేయండి, 14 సగానికి సగము ఆ సర్వేలు ఎక్కడైతే చెప్పినాయో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన పార్టీలే గెలిచింది. అప్పుడే అర్థమైపోయింది ఇది ఏ పార్టీకి సంబంధించిన సర్వేలా, ఏ పార్టీ చెప్తే ఈ సమస్య చెప్పినాయా, ఏ పార్టీ డబ్బులు ఇస్తే చెప్పినాయా, లేకపోతే ప్రజా నాడి తెలుసుకొని చెప్పినాయా అని స్పష్టంగా మీకే అర్థమైంది. మొత్తానికైతే ఈ తప్పుడు సర్వేలు మొత్తం జగన్ పని అయిపోయింది, జగన్ మళ్ళీ రాడు, జగన్ ఇంకా అస్సాం టీ పొడి అమ్ముకోవడమే తప్ప మరొకటి లేదు అనే విధంగా విపరీతంగా తప్పుడు ప్రచారమే చేయడమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది.